చేసావా? మీ కళ్ళతో మీరే చూశారుగా, ఇందులో కూడా అనుమానమా? అయ్యో నా తల్లి, ఇప్పుడు నేనేమన్నానని ఏదో మాట వరుసకు అడిగాను. అయినా పెద్దదానన్న గౌరవం కూడా లేకపోతే ఎలాగూ? పదే పదే నేను పలకరిస్తున్నాను గాని ఈ ఇంట్లో నన్నెవరూ పట్టించుకోరు. నాకు మాత్రం వేరే ఎవరున్నారు? మీ అందరి క్షేమం చూసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. చాలు చాలు, మీ సంగతి మీరు చూసుకోండి. అదే 10,000. ఇంతకీ ఎంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నావు? అంటే మీరు మేము మాట్లాడుకున్నదంతా విన్నారా? అంటే విన్నానంటే నేనేం కావాలని వినలేదు. నా గదిలో కూర్చునున్నాను, చేతులతో తింటున్నాను, చెవులకు పని లేదు కదా, వించొచ్చినట్టున్నాయి. అది నా తప్పు కాదు. అయినా నేనేం తప్పుగా మాట్లాడానని? ఏదో డబ్బు సాయం చేస్తానన్నావుగా, ఎంత ఇస్తావని కనుక్కుంటున్నాను. ఎంత కాదనుకున్నా ఈ ఇంటి సొమ్మును పరాయి వాళ్ళు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేమమ్మా. మా అబ్బాయి కష్టపడి సంపాదించింది. ఊరికే దాన ధర్మాలు చేయడానికి మనదేం జమీందారు కుటుంబం కాదు. కాస్త వెనక ముందు ఆలోచించి సహాయాలు జోలికెళ్ళడం మంచిది. మీకింతకు ముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ ధోరణి నాకేం నచ్చడం లేదు. అసలు కొంచెం కూడా మేనర్స్ లేకుండా మేం మాట్లాడుకుందంతా ఎందుకు విన్నారు? అయినా ఇదంతా మీ సొంతమైనట్టు మాట్లాడుతున్నారే. ఖచ్చితంగా చెప్తున్నాను వినండి, ఇది మా ఇంటి వ్యవహారం. ఇందులో మీరు జోక్యం చేసుకోవద్దు. ఇది నాకు సుధీర్కి సంబంధించిన విషయం, మీకనవసరం. ఆహా, నువ్వు ఈ ఇంటి కోడలివైతే నేను ఈ ఇంటికి ఏకైక పెద్ద దిక్కుని. ఏదోలే చిన్నదానివని ఊరుకుంటున్నాను. ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి నీ ఇష్టం వచ్చినట్టు దానాలు చేసేస్తావా? ఇదేం అప్పనంగా వచ్చిన సొమ్ము కాదు. మా వాడు కష్టపడి సంపాదించాడు. అయినా డబ్బు విలువ నీకేం తెలుస్తుందిలే, నిన్ను మీ అమ్మ అలా పెంచింది. మళ్ళీ మా అమ్మ ప్రస్తావన తీసుకొస్తే మర్యాదగా ఉండదు. ఏం బెదిరిస్తున్నావా? మీ హద్దుల్లో మీరుండాలని హెచ్చరిస్తున్నాను. సమత, ప్లీజ్ గొడవ పడొద్దు. నువ్వెప్పుడొచ్చావు మమ్మీ? చూడనే లేదు. ఇప్పుడే వచ్చానులే. ఎందుకు అనవసరంగా ఆవిడతో గొడవ పడుతున్నావు? పెద్ద ఆవిడ. నేనేం కావాలని గొడవ పట్టం లేదు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆవిడే నాతో ఏదో ఒక వంకతో రోజు గొడవ పెట్టుకుంటున్నారు. అసలు ఆవిడికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేనట్టుగా ఉంది. ఇంకా నయం, బాగానే ఉంది. ఉరుమురి మంగళం మీద పడిందని తప్పులు నిలదీసినందుకు ఎదురు నన్ను తప్పు పడుతోంది నీ కూతురు. అయినా నీకు చెప్పేదేముందిలే, నీ పెంపకంలోనిగా ఆవిడ గారు అలా తయారైంది. నువ్వు అంతకన్నా ఓ 4 ఆకులు ఎక్కువే చదివావు. మీ ఇద్దరే ఒకళ్ళనొకళ్ళు మించిపోయారు. అయినా చేసిందంతా చేసి ఇప్పుడేమీ తెలియనట్టు నాటకాలు ఆడడం దేనికి? ఇదంతా నువ్వేగా వెనకుండి నడిపిస్తున్నావు. ఇదిగో చూడండి, మర్యాదగా మీ గదిలోకి మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇప్పటిదాకా మాటలతో చెప్పాను, నేను చేతలకి దిగక ముందే మీ గదిలోకి మీరు వెళ్ళిపోండి. అమ్మో అమ్మో, ఎంత లేసి మాట్లాడుతోంది, ఎంత గంపగయ్యాలో. కొడతానని మరీ చెప్తోంది. ఎవరూ లేకుండా చూసి నిద్రపోతున్న నా నెత్తి మీద ఓ బండరాయి వేసినా వేసేస్తుంది. నాకందుకే ఈ మధ్య సరిగా నిద్ర కూడా పట్టి చావడం లేదు. చాలా అమ్మా, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టావో లేదో ఇంత గొప్ప యుద్ధం మొదలైంది. నీకెలాగో పెళ్లి పెటాకులు లేవు. నీ కూతుర్ని కూడా నీలాగే ఉంచాలనుకుంటున్నావా? ఓ పద్ధతి పాడు లేకుండా. ఇది సంసారంలో కొంపమ్మా. నీలాగా ఇవిడగారు చెలరేగిపోతే ఇక్కడెవరో చూస్తూ ఊరుకోరు. మా వంశానికి సంబంధించిన విషయం కాబట్టి ఇంతగా చెప్తున్నాను. మా పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అయినా ఏం మొహం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి? నువ్వేం ఇవిడిగా నీ కన్నావా పాడా? ఏ దారిన పోయేదాన్నో తీసుకొచ్చి నీ కూతురని లోకాన్ని నమ్మించి పెంచావు. మా వాడిని అమాయకుణ్ణి చేసి ఈ రాక్షస సంతానాన్ని మా కంటగట్టావు. ఈవిడగారి తిరుగుళ్లతో మాకు మతిపోతోంది. పైగా ఈ మధ్యనే అమ్మని చూసొస్తానంటూ ఒక హంతకురాలు చూడడానికి మొగుడుతో పాటుగా జైలుకి వెళ్ళొచ్చింది మహాతల్లి. అయ్యో నా తలరాత, ఇదంతా చూడ్డానికే నేను ఇక్కడున్నానేమో. మమ్మల్ని మోసం చేసి నట్టేట ముంచావు. ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా?
నీ కుళ్ళు బుద్ధులు మరిన్ని నేర్పడానికా? పళ్ళపుట్ట చేత పట్టుకుని తగుదినమ్మా అంటూ ఇక్కడికి వచ్చావు? సిగ్గు లేకపోతే సరి. అయినా సిగ్గెగ్గులు నీకెందుకుంటాయిలే, అన్నిటికీ తెగించిందానివి. ఎన్ని కథలు నడిపించి ఆస్తిని సంపాదించావో ఎవరికి తెలుసు? చిచి, నీలాంటి వాళ్ళ పాదం ఇంట్లో పడితే మేమందరం రౌరవాది నరకాల పాలవుతాం. ఇంత చెప్తోన్నా ఇంకా అలా గుడ్లప్పగిచ్చి చూస్తూ నిలబడ్డావే? వెళ్ళమ్మా వెళ్ళు, వచ్చిందాన్నే వెళ్ళు. నువ్వు వెళ్ళగానే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయించుకుంటాను. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులని మా వాడి తలరాత ఇలా ఏడ్చింది. ఎవరేం చేయగలం? యూ డెవిల్ స్కౌండ్రల్, నోటికొచ్చినట్టు పేల్తావా నిన్ను? సమత ప్లీజ్ వద్దు, అయిన గొడవ చాలు. నా కోసం నువ్వు ఆవిడతో గొడవలు పెట్టుకోవద్దు. నువ్విక్కడ సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటుంటే చూసి పోదామని వచ్చాను గాని కలతలు సృష్టించడానికి రాలేదు. వద్దు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆవిడతో గొడవ పడద్దు. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మా, అవునమ్మా, ప్లీజ్ నా మాట కట్టు చెప్పొద్దు. నేనెందుకు ఇలా చేస్తున్నానో అర్థం చేసుకో. నువ్విక్కడికి వస్తున్నప్పుడే చెప్పాను, నీకిక సుధీరే సర్వం అని. ప్రతి ఇంటికి ఓ పద్ధతి అంటూ ఉంటుంది. ఇక్కడున్న పద్ధతి ప్రకారం నువ్వు నడుచుకుంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేనిప్పుడు ఇంతకన్నా నీకేం చెప్పలేను. నా గురించి నువ్వు బాధపడద్దు. నువ్వు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నా అదృష్టం బాగుంటే నేను ఇంకోసారి ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చి నిన్ను మళ్ళీ కలుస్తాను. నా గురించి దయచేసి ఎవరితో గొడవ పడద్దు. వెళ్ళొస్తానమ్మా. ఆల్ ది బెస్ట్. అమ్మా ప్లీజ్ నా మాట విను. పోతున్నదాన్ని పోనీయదే, అమ్మ బొమ్మ అంటూ పిలుస్తోంది. తిక్క కుదిరింది. లేకపోతే నాతోనా వీళ్ళాటలో ఒక్కొక్కళ్ళని నలిపేసినట్టు నలిపేస్తాను. నా సంగతి తెలీదు, ఏమనుకుంటున్నారో ఏంటో. రాని ఆ ఇద్దరు మగ సన్నాసుల్ని రాని, వాళ్ళ చెవుల్లో ఇల్లు కట్టుకొని మరీ జరిగిందంతా చెప్తాను. నా దారికి ఎలా రారో నేను చూస్తాను. అమ్మా ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు రావడం కూడా చూడలేదు, కనీసం కూర్చొని కూడా లేదు. నా కోసం అంత దూరం నుంచి వచ్చావు, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా పంపించేస్తున్నాను. ప్లీజ్ అమ్మా, నా మాట విను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సుప్రతిక, ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఎందుకలా ఏడుస్తున్నావు? చాలా హ్యాపీగా సమతం చూసొస్తానంటూ బయలుదేరి వెళ్ళావు కదా, ఇంతలోనే ఏమైంది? ప్లీజ్ సుప్రతిక, ఒక్కసారి నా మాట విను. ఏమైంది? అక్కడ నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా? వాట్ హ్యాపెండ్? ప్లీజ్ టెల్ మీ, నా కోసం చెప్పు.
నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నేను భరించలేను. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నాకెలాగూ సుఖం లేదు. సమతని అల్లారు ముద్దుగా పెంచాను. నాకు లేని జీవితం, సంతోషం తనకి దక్కాలని 24 గంటలు తాపత్రయపడుతూ ఉండేదాన్ని. తన సంతోషం కోసం ఏమైనా చేయాలని అనుకునేదాన్ని. తను కోరుకున్నట్టుగానే ఎన్నో కష్ట నష్టాల కోర్చి సుధీర్కిచ్చి పెళ్లి చేశాను. అత్తవారింట్లో ఎంతో సుఖంగా ఉందని సంతోషించాను. కానీ నా ఇంట్లో పెరిగిన పాపానికి తను కూడా నరకం అనుభవిస్తుందని ఊహించలేదు. నా మూలంగా తన జీవితం కూడా అగమ్య గోచరంగా మారుతుందనుకోలేదు. సమత కాపురాన్ని కళ్ళారా చూసి తట్టుకోలేకే ఇలా తల్లడిల్లిపోతున్నాను. అసలు ఏమైంది? సమత ఎలా ఉంది? ఎలా ఉంటుంది? సూటిపోటి మాటలతో అనుక్షణం నరకయాతన అనుభవిస్తోంది. నా కూతురిగా పెరిగిన పాపానికి నా కర్మ కూడా తనకంటింది. నేనేవైతే బాధలు పడ్డానో మళ్ళీ అలాంటివే సమత కూడా ఎదుర్కొంటోంది. అది చూసి తట్టుకోలేక తనతో సరిగ్గా మాట్లాడినైనా మాట్లాడక హడావిడిగా వెనక్కి తిరిగి వచ్చేశాను. ఉండమని ఎంత బతిమాలుతున్నా వినిపించుకోలేదు. నేనక్కడ ఏడుస్తూ కూర్చుంటే సమత మరింత బాధపడుతుందని ఇలా చేశాను. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. నాకేమైనా తట్టుకోగలను, కానీ సమతకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా చూసి ఓర్చుకోలేను. నా వల్ల కాదు. ఎందుకు రమేష్ గారు దేవుడు నాతో ఇలా ఆటలు ఆడుకుంటున్నాడు? నన్నేనాడు సుఖంగా ఉంచలేదు. ఏ విషయంలోనూ ఆనందాన్ని కలిగించలేదు. నా ఆశలన్నీ సమత మీదే పెట్టుకుని బతుకుతున్నాను. నేనేమైపోయినా పర్వాలేదు, నా ఆశయం నెరవేరితే చాలనుకున్నాను. కానీ చివరికి సమత పరిస్థితి కూడా ఇలా మారుతుందని అనుకోలేదు. ఇప్పుడు నేను ఎలా బతకను? ఏం చేయను? నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. పెళ్ళైన కొత్తలో ఇలాంటివి సహజం. చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. దానికి నువ్వు ఇంత ఫీల్ అయిపోతే ఎలాగూ? నువ్వు ఎక్కువగా ఊహించుకొని బాధపడుతున్నావు. సమత చాలా తెలివైన పిల్ల. షీ నోస్ హౌ టు హ్యాండిల్ అవర్ సిచ్యువేషన్. అంతగా అయితే మనం ఉన్నాం కదా చూసుకోవడానికి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య సాల్వ్ అవుతుందో చెప్పు. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను ఇప్పుడే నీకోసం కాఫీ తీసుకొస్తాను. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను. నా కోసమైనా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అబ్బా, వేడివేడిగా ఎంత బాగున్నాయో. ఇలాంటివి తినాలంటే పెట్టి పుట్టాలి. ఆ ఊళ్ళో ఉంటే ఇవన్నీ దొరికేవా? ఏదో ఆయన బైరాగుల్లో కలిసిపోయి పుణ్యం కట్టుకున్నాడు కాబట్టి నాకు ఈ అదృష్టం దక్కింది. ఏంటి, ఏం కొంపలు మునిగా అంత హడావిడిగా లోపలికి వచ్చావు? కొంపలు మునిగే విషయమేనమ్మా. వెంటనే మీకు చెప్పాలని ఇలా వచ్చాను. ఏంటది? ఈ సమతమ్మ రేపు వాళ్ళ అమ్మగారిని మన ఇంటికి తీసుకొస్తోందట. మన ఇంటికా? అవునమ్మా. అసలు ఆవిడ గారు జైలు నుంచి ఎప్పుడు వచ్చింది? ఈ మధ్యనేనంటమ్మా. ఆ సుప్రతీక దగ్గర ఉంటోందట. రేపేమో సమతమ్మ వెళ్ళి ఆవిడ్ని మన ఇంటికి తీసుకొస్తోందట. డ్రైవర్ని మాటల్లోకి దించితే ఈ విషయాలన్నీ తెలిసాయి. వెంటనే మీకు చెప్దామని ఇలా హడావిడిగా వచ్చాను. ఆ పిల్లకి ఎంత పొగరు! వద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు వాళ్ళమ్మని ఏకంగా ఇక్కడికే తీసుకొస్తుందన్నమాట. మీరొద్దని చెప్పినా వినదమ్మా. అనవసరంగా మీరల్లరి పాలవుతారు. ఎందుకు వినదో నేను చూస్తాను. ఆ మహాతల్లి ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఆవిడెదురుగాని గట్టిగా అంటాను. ఆ మనిషికి ఏమాత్రం చీవు నెత్తురున్నా అట్నుంచి అటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఆవిడేం సామాన్యురాల అమ్మా మీ మాటలు పట్టించుకోవడానికి. మొగుణ్ణి చంపి జైలుకెళ్ళిన రకం. ఆవిడ్ని మీ మాటలేం చేస్తాయి? నన్నంత తక్కువ అంచనా వేయద్దు. రేపేం జరుగుతుందో నువ్వే చూడు. ఒకవేళ ఇంతకు ముందులాగే మీరనుకున్న తారుమారైతే? అంటే అదే, సమతమ్మ మీ మాట వెళ్ళలేదనుకోండి, వాళ్ళమ్మగారు ఇక్కడే ఉండి తీరాలని పట్టుబట్టారనుకోండి, అప్పుడేం చేస్తారు? ఏం చేస్తానా?
ఇల్లు అలా గరే పండగ కాదు. ఆవిడ గారు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తాను. రోజుకో వంక పెట్టుకుని రాచి రంపాన పెడతాను. ఆవిడ గారు బతుకుని దినదిన గండం చేస్తాను. ఈ ఇంట్లో బతకలేని దేవుడో అని బయటికి పారిపోయేలా చేయకపోతే నా పేరు రత్నమాలే కాదు, నువ్వు చూస్తూ ఉండు. ఏమోనమ్మా, నాకెందుకో అలా అనిపించడం లేదు. నువ్వు ఆ అపసగులో పక్షివి కదా, నీకు అలా అనిపించదులే. వెళ్ళు వెళ్ళు, మోసుకొచ్చిన కబురు చాలా గొప్పగా ఉంది కానీ వంటింట్లోకి వెళ్ళి నీ పని చూసుకో. అలాగే. రామ్మా, ఏంటి అలా చూస్తున్నా? తెల్ల చీర కట్టుకుని ఎవరొస్తున్నారా అనుకున్నాను. ఈవిడే మీ అమ్మగారు అనుకుంటాను. అవును. ఏ? అబ్బే ఏం లేదమ్మా, ఊరికే అడిగాను. పొద్దున్నే మంచి శకునం ఎదురొచ్చింది. అయ్యో ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? అయినా ముందుగా ఓ మాట చెప్తే పోయేదిగా. మహాలక్ష్మితో చెప్పి ఎర్ర నీళ్ళ దిష్టి దించేదాన్ని. మీరు అలాంటి పనులేం చేయనక్కర్లేదు. మీ పనేదో మీరు చూసుకుంటే చాలు. అయ్యో రామా, ఇది మాత్రం నా పని కాదా? ఈ ఇంట్లో ఏం జరిగినా దాంతో నాకు సంబంధం ఉండి తీరుతుంది. నువ్వంటే ఇలా మాట్లాడుతున్నావు గాని మా అబ్బాయి నన్ను పరాయి దానిలాగా చూడ్డు. నేనంటే వాడికి ప్రాణం. ఊరుకో సమత. పెద్దావిడితో ఆర్గ్యుమెంట్ దేనికి చెప్పు? ఆర్గ్యూ చేయడం నాకు ఇష్టం లేదమ్మా. ఆవిడ సంగతి నీకు తెలీదు. అవునమ్మా, నా సంగతి గురించి నేనే చెప్తాను విను. నేనే నీలాగా మొగుడిని చంపి జైలుకు పోయి కూర్చోలేదు.